హల్లెలూయా. మనం రైట్ టైంలోనే ఉన్నాం. రైట్ టైంలోనే క్లోజ్ చేస్తాం, నో వర్రీ. యోవేలు గ్రంథం బైబిల్లోంచి గ్రంథం పేరు చెప్పకముందు నెంబర్ చెప్దాం అనుకున్నాను, టక్కుని చెప్పేస్తాను. 29వ పుస్తకం. ఈ సంవత్సరం మనం క్యాలెండర్ ప్రింట్ చేసి మీ అందరి ఇళ్లలో ఉంది కదా. ఖాళీ గడుల్లో ఏం రాసాం? ఎవరి గురించి రాసాం? హలో, ఖాళీ గడులు ఉంటాయి కదా, కొన్ని ఖాళీ గడుల్లో కొంత మ్యాటర్ పెట్టాం, ఇన్ఫర్మేషన్, హిస్టరీ. సరే, మైనర్ ప్రాఫిట్స్ అది చదవాలి. ఉపవాసాన్ని గురించి ఈరోజు యోవేలు ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో కొద్దిగా మనం చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. మా మైక్ తీసుకుని 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 15 వరకు. ఎస్. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. చేస్తున్నారు, మంచిదే. ఉపవాస ప్రార్థన ఏ రూపంలో చేసినా మంచిదే, తప్పేం కాదు. అయితే దాన్ని కొంచెం క్వాలిటీగా, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఉద్దేశించినట్లుగా చేస్తే అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. పరంగా ఉండకూడదు, కానీ ఆశీర్వాదకరంగా ఉండాలి. చెప్పుకునేటట్లుగా మాత్రమే కాదు ఉండాల్సింది, అది మన జీవితాల్లో మేలుకరంగా కూడా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యోవేలు గ్రంథం బైబిల్లో 29వ పుస్తకం. పాత నిబంధనలో 3 అధ్యాయాలు ఉన్నాయి, 73 వచనాలు ఉన్నాయి. ఈ 73 వచనాలు యోవేలు అనేటువంటి పేరుకు అర్థం ఏంటి? యెహోవాయే దేవుడు. యెహోవాయే దేవుడు అని అర్థం. యెహోవా ఈజ్ గాడ్ అని అర్థం. యోవేలు ఏ దేశానికి సంబంధించినటువంటి ప్రవక్త? ఉత్తర దేశానికా దక్షిణ దేశానికా? అంటే ఇజ్రాయెల్ దేశంలో 2 దేశాలు ఉన్నాయి. ఏ దేశానికి చెందిన ప్రవక్త అంటే దక్షిణ దేశం. దక్షిణ దేశం అంటే యూదా దేశం. యూదా దేశానికి చెందిన ప్రవక్త. ఏ కాలంలో ఉండేవాడు? బహుశా ఆయన సమకాలీకుల రాజుల పేర్లు రాయబడలేదు, కానీ టైం లైన్ చరిత్రలో చూస్తే గమనిస్తే అర్థమైంది ఏంటంటే BC 835 to 794 మధ్యలో ఉండేవాడు. ఫిబ్రవరి నెలలో ఈ యోవేలు ప్రవక్త గురించి మన క్యాలెండర్లో చదివితే తెలుగులో ఉంది ఇంట్రడక్షన్. మన క్యాలెండర్లో యోవేలు ప్రవక్త గురించిన ఇంట్రడక్షన్ ఉంది. దాంట్లో నేను చెప్పిన విషయాలు ఉంటాయి, గమనించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి కనీసం ప్రతి నెల ఒక మైనర్ ప్రాఫిట్ గురించి. ఆ దినాల్లో యూదా దేశంలో దేవుని ప్రజలు బొత్తిగా అవిధేయులయ్యారు. ఆ అవిధేయులైనటువంటి సందర్భంలో దేవునికి కోపం వచ్చింది, దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత ఏ రూపంలో వచ్చింది అంటే 1వ అధ్యాయం, యోవేలు గ్రంథం 1వ అధ్యాయంలో 4వ వచనం.
గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు తినివేసిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. అది అలా యూదా దేశంలో పండినటువంటి పంట అంతా ఆ దినాల్లో అంతా వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు. అటువంటి ఆ వ్యవసాయ పంట పొలం అంతటినీ కూడా ఆ విధంగా దేవుడు మిడతలు పంపించి, మిడతల్లో రకాలు కానీ పురుగుల్లో రకాలు కానీ ఒకటి తిని విడిచిపెడితే ఇంకోటి తింటుంది. ఆ విధంగా 4 రకాలు మొత్తం తినేసాయి. లాస్ట్కి ఎంత కరువులోకి వెళ్ళారంటే మందిరంలో నైవేద్యం అర్పించడానికి కూడా ధాన్యం లేదు. 2వ అధ్యాయంలో ఉందన్నమాట. కాబట్టి అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంత దరిద్రంలోకి, అంత కరువులోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటి అంటే ప్రజల యొక్క అవిధేయత, ప్రజల యొక్క పాపం, ప్రజల యొక్క తిరుగుబాటు. ఆ స్థితిలో అప్పుడు యోవేలు ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. ఎవరెవరిని హెచ్చరిస్తున్నాడు అంటే యూదా దేశంలోని ప్రధానులను హెచ్చరిస్తున్నాడు, యూదా దేశంలోని ప్రవక్తలను హెచ్చరిస్తున్నాడు, యాజకులను హెచ్చరిస్తున్నాడు, యూదా దేశంలోని ప్రజలను హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికలు యెహోవా దినము అనేటువంటిది, దినము అంటే దేవుడు తీర్పు తీరిస్తే ఇలా ఉంటుంది అని యెహోవా దినాన్ని గురించి చెప్తున్నాడు. ఆ యెహోవా దినం అనేది అక్కడక్కడ కనపడుతుంది. అది ప్రవచన సందర్భమైనటువంటి మాటగా తీసుకుంటే అప్పటి ప్రస్తుత కాలపు రోజుల్లో ఒకటైతే, యేసు ప్రభు 2వ రాకడలో వచ్చే రోజు అది యెహోవా దినం అయితే, ఇంకా భవిష్యత్తులో మధ్యాకాశంలోనికి సంఘం ఎత్తబడిన తర్వాత విడువబడినటువంటి వారికి వచ్చేటువంటి శ్రమల దినం అది ఒక దినం. ఇవన్నీ ప్రవచనాలు ఉన్నాయి. 2వ రాకడకు సంబంధించిన ప్రవచనాలు కూడా యోవేలు గ్రంథంలో ఉన్నాయి. అవి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. కానీ ఉపవాస దినాన్ని గురించి కొద్ది విషయాలు మాత్రమే మాట్లాడుకుంటాం. అందులో చూసినట్లయితే ఈ 1వ అధ్యాయం 5వ వచనం, మొదటిగా యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, కొన్ని పిలుపులు ఉన్నాయి, చూద్దాం వాటిని. మొదటిగా మేలుకొని కన్నీరు యోవేలు యూదా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి, మేలుకొని కన్నీళ్లు విడువుడి, ద్రాక్షారస పానము చేయువారులారా, ద్రాక్షరస పానము చేయువారులారా, రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమైను, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. పంటలు పండితే కదా ద్రాక్షారసం వచ్చేది. కాబట్టి ఏమంటున్నాడంటే ప్రజలంట ఆ రోజుల్లో బొత్తిగా త్రాగుబోతులు అయిపోయారు, మత్తులో తేలియాడుతున్నారు. వాళ్ళని పిలుస్తున్నాడు, మత్తులారా మేల్కొనుడి, కన్నీళ్లు విడువుడి, ద్రాక్షారసం పానం చేయువారులారా, రోదనము చేయుడి. ఈరోజు అర్థం చేసుకోవాలి, ఆ రోజుల్లో ప్రజలు త్రాగుబోతు మత్తులో ఉన్నారు. ఈ రోజుల్లో ప్రజలు ఏ మత్తులో ఉన్నారు? సుఖభోగములు అనేటువంటి మత్తులో ఉన్నారు, పాపభోగములు అనే మత్తులో ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు అనే మత్తులో ఉన్నారు, డబ్బు వ్యామోహము అనే మత్తులో ఉన్నారు, లోకపు మత్తులో ఉన్నారు. అటువంటి వాళ్ళను మేల్కొండి అని ఆ యొక్క హెచ్చరిక యోవేలు ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. అందులో నుంచి మీరు ఏ మత్తులో ఉన్నారో ఆ మత్తులో నుండి మీరు బయటికి రండి. ఆ మత్తులో మీరు అలాగే కొనసాగితే మీకు కరువు వస్తుంది, మీకు ఖడ్గమ ఉపద్రవం వస్తుంది. కరువు తర్వాత ఏమొస్తుంది? వ్యాధి వస్తుంది. దేవుడు శిక్షించే లక్షణాలు పాత నిబంధనలో. వ్యాధి కూడా పట్టించుకోకపోతే, అప్పుడు కూడా మనసు మార్చుకొని మారకపోతే మరణం వస్తుంది. మొదట కరువుతో మాట్లాడతాడు, వ్యాధితో మాట్లాడతాడు, తర్వాత ఆ రెండు కూడా వినకపోతే దేవుడు మరణాన్ని తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది, అనుమతిస్తాడు మరణానికి. ఆ పరిస్థితులు రాకముందే మేల్కోవాలంట. ఈరోజు గమనించాలి. కొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఎస్. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. కాబట్టి చాలామంది మృతుల్లో ఉన్నారు, నిద్రిస్తూ ఉన్నారు. ఇంకా ఎలా నిద్రిస్తున్నారంటే యేసుప్రభు ఇంకా రాడలేని, ఆయన చూడట్లేదు లేని, ఆయన వినట్లేదు లేని, ఆయన మమ్మల్ని గమనించట్లేదు లేని. యేసుప్రభు చూస్తున్నాడు, వింటున్నాడు, గమనిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎవరన్నా తప్పించుకోలేం. ఒకవేళ పాపానికి తగిన శిక్ష ఈరోజు రాకపోయి ఉండొచ్చు, కానీ ఒకరోజు వస్తుంది, యెహోవా దినం, ఉగ్రత దినం, శిక్షించే దినం లేదా తీర్పు తీర్చే దినం. ఆ రోజు ఎవ్వరూ తప్పించుకోలేరు. అది రాకముందే మేలుకోవాలి. మేలుకుంటే అంటే మేలుకొనడం అంటే ఏంటంటే దేవుని చిత్తం గ్రహించడం, దేవుని ఏర్పాటు గ్రహించడం, దేవుని రక్షణ ప్రణాళికలోనికి రావడం, దేవుని రెండవ రాకడ కొరకు సిద్ధపడ్డాం. అలా మేల్కుంటే అప్పుడు క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడంట. ఇప్పుడు యోనాను ఉద్దేశించి ఓడ నాయకుడు అనే మాట ఏంటి? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చినది, లేచి నీ దేవునికి ప్రార్థించు. యోనా 1:6 అంటాడు. అలా యోనాలాగా నిద్రపోతూ ఉన్నారు. దేవుని మాటను పెడచెవిన పెట్టి తిరోగమన దిశలో ప్రయాణం చేస్తూ అవిధేయులై దేవుని ఉద్దేశాలను, చిత్తాన్ని నెరవేర్చకుండా తమ సొంత చిత్తాన్ని నెరవేర్చేవారుగా మారిపోతున్నారు. జాగ్రత్త, అలా నిద్రపోకూడదు. అయితే ఏం చేయాలయ్యా? ఇటువంటి ఈ రోజుల్లో చూడండి, ప్రపంచం ఎలా తయారైంది. ఎక్కడ నలుగురు కూడుకున్నా ఏం మాట్లాడుతున్నారు? చదువుల గురించి, బంగారం గురించి, చీరల గురించి, ఇళ్ల స్థలాల గురించి, పొలాల గురించో, బిల్డింగ్ల గురించో, భూ సంబంధమైనటువంటి మాటలే మాట్లాడుకుంటున్నారు. కానీ పర సంబంధమైన విషయాల గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా? గడిచిన కాలంలో కొంత మోక్షాన్ని గురించి, పాప ప్రాయశ్చిత్తాన్ని గురించి కొంత ఉండేవి మాటలు. కనీసం సరే నిజం గ్రహించకపోయినా అదో అక్కడికి పోతే పాపం పోయిద్దనో, ఇక్కడికి పోతే ఈ పుణ్యానికి, ఈ తీర్థానికి పోతే పాపం పోయిద్దనో, అక్కడికి పోతే ఇక్కడికి పోతే అని. ఈ రోజుల్లో అవేమి లేవు. ప్రతిదీ వ్యాపారమే, ప్రతిదీ లాభమే. అంటే భక్తి దేనికి ముడిపెడుతున్నారంటే లాభానికి ముడిపెడుతున్నారు. యోబు గ్రంథంలో భక్తుడు అంటాడు కదా, మేము ప్రార్థన చేయటం మాకు ఏమి లాభము కలుగును అంటాడు. ఏం లాభం ఇది? భౌతికమైన లాభమా, ఆత్మీయమైన లాభమా? 7వ అధ్యాయం 15వ వచనం అనుకుంటాను యోబు గ్రంథంలో. 21:15 యోబు గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గల వాడెవడు? మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకు ఏమి లాభము కలుగును? దేవునికి ప్రార్థన చేస్తే లాభం కావాలంట. కూర్చుంటే లాభం, లేస్తే లాభం, అలా తయారైపోయారు. అలాంటి దుష్ట కాలంలో మనం ఉన్నాం. జాగ్రత్త. అటువంటి కాలంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మన ఉపవాసాలు ఉండమని, పశ్చాత్తాపడమని ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు వద్దాం 2వ అధ్యాయం 12వ వచనానికి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఎస్. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. ఇక్కడ ఇంకో మాట 1వ అధ్యాయంలో కూడా ఉపవాసం ఉంది చూడండి. 13వ వచనం 14వ వచనం ఉంటుంది. 13 నుంచి చదవండి. 1వ అధ్యాయం. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠం నొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి. దేవుని పరిచారకులారా, గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేను. ఎందుకు నిలిచిపోయిందంటే ఆ పానార్పణము, నైవేద్యము ఇవ్వడానికి కూడా ధాన్యం లేదు. అంత కరువు వచ్చింది, అంత దుస్థితి వచ్చింది.
అంటే ప్రజలు మొదట ఏం చేశారంటే దేవునికి ఇవ్వాల్సినప్పుడు ఇవ్వకుండా మానేశారు. త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా మారిపోయారు. తర్వాత తాగడానికి తినడానికి లేదు, ఇంకా దేవునికి ఇవ్వడానికి ఏడ నుంచి వస్తుంది? అట్లా ఆగిపోయింది. అంటే దేవుడు ఇచ్చినప్పుడు ఎలా ఏ పద్ధతిలో ఏ క్రమంలో కొనసాగాలో ఆ క్రమంలో కొనసాగితే ఆశీర్వదించబడతాం. మన ఇష్టాన్ని ప్రకారం జీవిస్తే, పోయినసారి అనుకున్నాం నీ ఇష్టమే సొంత ఇష్టం, అలా జీవిస్తే శాపగ్రస్తులు అవుతారు. జాగ్రత్త. తర్వాత అమ్మ, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. అది చేయాలంట. ఇప్పటికి పెద్దలను దేశంలోని జనులందరినీ దేవుడైన యెహోవా మందిరంలోనికి సమకూర్చుడి. ఉపవాసం చేసేటప్పుడు దేవుని కోపం తొలగిపోయి దేవుని ఆశీర్వాదం రావాలి అంటే దేశమంతా ప్రజలందరూ ఎవరెవరు కొంతమంది పెళ్లి చేసుకొని ఉంటారు, వాళ్ళు కూడా 2వ అధ్యాయం 16వ వచనం చదవండి. అది ఇందాక పెద్దలు, ఇప్పుడేమో చిన్నవారిని స్తన్యపానం చేసిన వారిని తోడుకొని రండి. ఇంకా అది పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలైన పెండ్లి కుమారుడు రావాలి, పెండ్లి కుమార్తె రావాలి. మేము పెళ్లి చేసుకున్నాం, మేము విందు చేసుకుంటామంటే కుదరదు. అప్పో సప్పో చేసి బంగారం తాకట్టు పెట్టి చేసుకుంటామంటే వాళ్ళు కూడా ఉపవాసం ఉండాల్సిందే. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీకు అందరికీ, బైబిల్లో మొదటగా ఉపవాసం చేసిన వారు ఎవరు? సందర్భం ఏంటి? మొదటి ప్రశ్న. 2 ప్రశ్నలు వేస్తాను. బైబిల్లో మొదటగా ఉపవాసం ఉన్నవాళ్ళు ఎవరు? సందర్భం ఏంటి? బైబిల్లో ప్రార్థన అని ఎక్కడుంది మొదటిసారి? అది చెప్తారు. 4:26 ప్రకారం ఆదికాండంలో ఎనోషు మొదట ప్రార్థన చేశాడు. వెరీ గుడ్. ఉపవాసం ఉండింది ఎవరు మనకి అంటే రికార్డెడ్గా వ్రాయబడిన మాట ఏమండి? అంటే మాట వ్రాయబడలేదు అక్కడ, ఏమనంటే చూపించండి లేఖనం. ఈజీగా చెప్పచ్చు నేను అడిగిన ప్రశ్నకు. ఉపవాసం ఉండింది ఒక ఆయన 40 రోజులు దేవునితో రాత్రి మౌళ్ళు గడిపాడు. మరి ఎందుకు అంత చిన్న జవాబు అంతసేపు ఆలోచించాలా? నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంటే 40 రోజులు భోజనం చేయలేదు, 40 రోజులు నీళ్లు తాగలేదు. ఆ 40 days అలా 2 సార్లు ఉన్నాడులేండి. నిర్గమకాండం 34:28 ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి కానీ అక్కడ ఉపవాసం అనే మాట లేదు, కానీ ఆ మాటను బట్టి మనకు అర్థమవుతుంది ఉపవాసం ఉన్నాడు అనేటువంటి. ఫుల్ ఫాస్టింగ్, హాఫ్ ఫాస్టింగ్ కాదు, మనలాగా హాఫ్ ఫాస్టింగ్ పార్షియల్ ఫాస్టింగ్ కాదు, ఆప్షనల్ ఫాస్ట్. ఉపవాసం అంటే మామూలుగా మన వాళ్ళు చెప్తుంటారు, యేసన్న గారుల సేవకులు ఉపవాసం అంటే ఉప్మా తింటారంట, ఉప్మా తినే ఉపవాసం అని. అలాంటి ఉపవాసాలు కాదు, కఠినమైనటువంటి ఉపవాసం. రైట్. తర్వాత కొత్త నిబంధనలో యేసు ప్రభువారు 40 రాత్రింబవళ్ళు అరణ్యంలో ఉన్నాడు. ఆయన పరిచర్యలోకి రాకముందు
ఎంత మంచి ప్రార్థన చేశాడో. సరే, ఇంకొక ప్రశ్న, రెండు అన్నా కదా, ఒకటి అయిపోయింది. రెండవది, బైబిల్లో ఉపవాసం అనే పదం వాడబడి ఉపవాసం ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎక్కడ మొదటిసారి? పదం వాడబడింది అక్కడ, ఉపవాసం ఉన్నారు అని ఆ పదం వాడబడింది. ఇశ్రాయేలీలు ఎస్తేర్ కంటే ముందు, ఎస్తేర్ కంటే ముందు పుస్తకం కాదు నేను అడిగింది, ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు. నెహెమ్యా ఫాస్టింగ్ ఉన్నాడు, నెహెమ్యా కంటే ముందు ఎజ్రా ఉన్నాడు, తర్వాత ఎజ్రా కంటే ముందు రాజులు చాలామంది ఉన్నారు. ఆ రాజుల కంటే ముందు న్యాయాధిపతుల కాలంలో జరిగింది. ఇప్పుడు నిర్గమము, ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ఎప్పుడు బయటకు వచ్చారంటే క్రీస్తు పూర్వం 1406లో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 1446కు బయటకు వచ్చారు, ఎరుకో దగ్గరికి, యోర్దాను నది దాటారు. అటువంటి ఆ తర్వాత 400 సంవత్సరాల కాలం పాటు యెహోషువ ఆ భూభాగాన్ని పంచిన తర్వాత దాదాపు 400 సంవత్సరాల కాలం న్యాయాధిపతులు పరిపాలించారు. మొదటి రాజు సౌలు పరిపాలనలోకి రాక పూర్వం ఎవరు పరిపాలించారు? న్యాయాధిపతులు పరిపాలించారు. మొదటి రాజు సౌలు బీసీ 1051లో రాజు అయ్యాడు. అంతకుముందు 400 ఏళ్ళు దగ్గర 1450 నుంచి 1350, 1250, 1150, 1150 400 years న్యాయాధిపతులు పరిపాలించారు. ఆ న్యాయాధిపతుల కాలంలో ఒక సంఘటన జరిగింది, అది కొద్దిగా క్లుప్తంగా వివరిస్తాను. అది ఎక్కడుందంటే న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయంలో ఉంది. అది చాలా ఇంట్రెస్టెడ్ స్టోరీ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 44 వచనాలు ఎన్ని ఉన్నాయి? 48. 48 వచనాలు ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత బిగిన్ చదవండి, అర్థమవుతుంది. జడ్జెస్ 20th చాప్టర్. సరే, ఏం జరిగిందంటే నేను క్లుప్తంగా చెప్తాను. ఇశ్రాయేలీలు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో లేవి అనేటువంటి గోత్రానికి చెందినటువంటి ఒకడు తన భార్యను తీసుకొని బెన్యామీనీల గోత్రము నివాసం ఉండేటువంటి గిబియాకి వెళ్ళాడు. ఒక పని మీద గిబియాకి వెళ్ళాడు. ఆ గిబియాలో వాళ్ళిద్దరూ ఓ రోజు రాత్రి ఉండాల్సి వచ్చింది. ప్రయాణంలో ఉండాల్సి వస్తే ఈ బెన్యామీనీలు ఏం చేశారంటే ఈ లేవీని యొక్క భార్యను బలవంతంగా పట్టుకొని వెళ్ళి పాడు చేస్తారు. అందరూ చాలామంది కలిసి పాడు చేయడం వల్ల సామూహికంగా ఆమె చనిపోతుంది. పొద్దున లేచి అతను దిక్కులు పెకటిలా ఏడుస్తాడు చనిపోయినటువంటి భార్యను చూసి. ఎవరు? లేవీయుడు, లేవి వంశానికి చెందినవాడు. అతను ఏం చేస్తా అంటే ఈ సంగతి అందరికీ తెలియాలని, ఈ అన్యాయం, ఈ అక్రమం, ఆమె దేహాన్ని 12 ముక్కలుగా చేసి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి పంపిస్తాడు. పంపిస్తే ఆ 11 గోత్రాల వారు ప్రతిస్పందించి ఆ దుఃఖ వార్తను విని తట్టుకోలేక రోషం వచ్చి అందరూ ఒక చోట కలిసి మీటింగ్ కలుసుకొని బెన్యామీల మీద కోప్పడి బెన్యామీల దగ్గరికి వెళ్ళి, అరే బాబు, ఈ లేవీయుడి భార్యను ఎవరైతే చంపారో, పాడు చేశారో, ఆ దుష్టులు ఉంటారు కదా కొంతమంది మీ గోత్రంలోంచి, వాళ్ళని మా దగ్గర పంపించండి, వాళ్ళ సంగతి ఏంటో మేము చూస్తామంటారు. అప్పుడు బెన్యామీనీలు ఏం చేస్తారంటే ఒప్పుకోరు. కుదరదు, మా వాళ్ళు చెడ్డ మాట చేసినా సరే మేము వాళ్ళని మీకు ఇవ్వము అని అంటారు. అప్పుడు
ఈ ఇశ్రాయేలీలు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తారు. ఇప్పుడు ఒక మాట, ఇశ్రాయేలీలు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి న్యాయమేనా అన్యాయమా? ఇప్పుడు చంపిన వాళ్ళని మాకు ఏమంటే ఇలేదు. ఇప్పుడు ఏం చేస్తారు ఇశ్రాయేలీలు? మిగతా 11 గోత్రాల వాళ్ళు బెన్యామీల మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్ళడం న్యాయమా అన్యాయమా అంటున్నాను. న్యాయమే కదా. కానీ 21వ వచనం చదవండి. 20వ అధ్యాయం 21వ వచనం. 20వ అధ్యాయం 21వ వచనం. బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలలో 22,000 మందిని నేల కూర్చిరి. ఎవరంట? ఎవరి చేతులు ఎవరు చనిపోయారు? ఇప్పుడు బెన్యామీనీయుల చేతిలో ఇశ్రాయేలీలు చనిపోయారు. మనమందరం ఏం ఎక్స్పెక్ట్ చేసాం ఇంతవరకు? న్యాయం చేతిలో అన్యాయం ఓడిపోవాలి, కానీ అన్యాయం చేతిలో న్యాయం ఓడిపోయింది ఇక్కడ. రైట్? ఇదేంటో అర్థం కాల. వీళ్ళు చాలా రాత్రికి వచ్చి చాలా బాధపడి, రే ఇలా జరిగింది ఏంటో అర్థం కాక, సరే మళ్ళీ రేపు వెళ్దామని నెక్స్ట్ డే మళ్ళీ వెళ్తారు. ఎవరి మీదకి? ఇశ్రాయేలీలు 11 గోత్రాల వాళ్ళు మళ్ళీ బెన్యామీన్ మీదకి వెళ్తారు. ఈ బెన్యామీన్ మీదకి వెళ్తే 25వ వచనం. గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలలో 18,000 మందిని నేల కూర్చి సంహరించిరి. ఎన్ని వేల మంది? మొత్తం 8,000 మంది అయ్యారు. 21లోనేమో 22,000 మంది, 25లోనేమో 18,000 మంది. ఎన్ని వేల మంది? 40,000 మంది. కానీ ఎన్ని లక్షలు ఉన్నారు వీళ్ళ దగ్గర? 4-5 ఉన్నారు. మొదట్లో చదివితే 20వ అధ్యాయం మొదట్లో 4 లక్షలమ్మ కత్తి దుయ్యువారు అని ఉంది అక్కడ. 4 లక్షల మంది, 40,000 మంది, 10% లాస్. బెన్యామీను నుండే తక్కువ మందే, కానీ వీళ్ళని చంపగలుగుతున్నారు. అర్థం కాల. అప్పుడు ఇశ్రాయేలీలు ఒక తీర్మానం చేసుకున్నారు. దాని కొరకు మనం ఈ స్టోరీ చదువుకున్నాం. ఇప్పుడు 26వ వచనం చదవండి, గట్టిగా చెప్పండి అమ్మా. అప్పుడు ఇశ్రాయేలీలు అందరూ బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఉందా లేదా ఉపవాసం అన్నమాట? అది బైబిల్లో ఉపవాసం అని మొదటిసారి వ్రాయబడినటువంటి మాటగా కనపడుతుంది అని. అంతకుముందు పశ్చాత్తాపం లేదు వీళ్ళ ప్రార్థనలో. ఇశ్రాయేలీలు కూడా తాము ఏదో నీతిమంతులమని వెళ్ళారు, కానీ వాళ్ళు కూడా ఎక్కడో దోషం చేస్తున్న వాళ్ళే. ఆ దోషాలు ఒప్పుకోలేదు, ఆ దోషాలు పరిహరించబడలేదు, దేవునితో వాళ్ళకు సమాధానం లేదు. కొంతమంది ప్రార్థనకి వెళ్ళేటప్పుడు అలాగనే వెళ్తారు. దేవుని పనులు చేసేటప్పుడు కొన్ని పనులు అటెంప్ట్ చేయడానికి దేవునితో సమాధానం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, ప్రార్థనలో విరిగిన మనసు లేకుండా, సరిచేసుకోకుండా ఏ పనికి ముందుకు వెళ్ళినా అపజయపాలవుతారు. జాగ్రత్త. అందుకే మనం కొన్ని పనులు పూనుకున్నప్పుడు దాంట్లో విజయం పొందాలంటే మొదటిగా మనలో ఏదైనా అవిధేయత ఉందేమో, ఏదైనా పాపం ఉందేమో, ఏదైనా తప్పు ఉందేమో, ఏదైనా ఆజ్ఞాతిక్రమం ఉందేమో, దేవునికి మనకు మధ్యలో పడని విషయం ఏమైనా ఉందేమో, దేవునితో దగ్గర సరి చేసుకొని సమాధానపడి ప్రార్థించుకొని సమ్మతిపరచుకొని అప్పుడు దేవుని కృపను బట్టి ముందుకెళితే తప్పకుండా జయాన్ని పొందుతాం. ఆమేన్. హల్లెలూయా. ఆ స్థితిలోకి రాగలగాలి. అందుకే ఇశ్రాయేలీలు అప్పుడు ఏం చేశారంటే బేతేలుకు వెళ్ళాను. బేతేలు అంటే అర్థం ఏంటి? దేవుని ఇల్లు, దేవుని మందిరం. ఏల్ అంటే దేవుడు, బేత్ అంటే ఇల్లు, దేవుని ఇల్లు. దేవుని ఇంటికి వెళ్ళారు మొదటిసారి. వెళ్ళడమే కాకుండా
వాళ్ళు చేసిన ఏంటంటే సమాధాన బలులను, దహన బలులను, సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. అది ముందు చేసి ఉంటే జయం వచ్చి ఉండేది. అది ముందు చేయలా. ముందు ఎంతమంది ఉన్నారా? 4 లక్షల మంది ఉన్నారు. పదండి యుద్ధానికి. డమ్ 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 వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారా? 2,50,000 మంది. ఇప్పుడు 2,50,000 మంది 4 లక్షల మంది జయించలేరా? అది వాళ్ళ లెక్క. కానీ ఎంతమంది ఉన్నారు, ఎంత ఎక్కువ మంది ఉన్నారా అని, మన బలగం ఎంత అని కాదు, మన కాడ డబ్బు ఎంత ఉందా, మన స్థితి ఎంత ఉందా, మన పవర్ ఏంటా, మన ఉద్యోగం ఏంటా, మన కెపాసిటీ ఏంటా కాదు. అవతల చిన్నవాడే ఉండొచ్చు, చిన్న సమస్య ఉండొచ్చు. అందులో జయం పొందాలంటే దేవుని సహాయం కావాలి. మనం పరిశుద్ధులమై ఉండాలి. మనం జయించాలని ఖచ్చితమైన నిశ్చితమైన అభిప్రాయం ఉంటే ముందు సమస్యను కాదు చూడాల్సింది, దేవుని వైపు చూడాలి. దేవుని దగ్గర మనల్ని మనం పరీక్షించుకోవాలి. యోగ్యత ఉంటే తప్పకుండా జయం పొందుతాం. ఆ స్థితిలోకి రావాలి. చూడండి 35వ వచనం. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. అది అప్పుడు, ఎప్పుడు? ఉపవాసం ఉన్న తరువాత. అంతకుముందేమో వీళ్ళు ఓడిపోయారు, ఇప్పుడేమో వీళ్ళు గెలుస్తున్నారు. అప్పుడు ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతము చేయించెను దేవుడే. వీళ్ళకి కృప ఇచ్చాడు, వీళ్ళకి విజయం ఇచ్చాడు. ప్రార్థన, ఉపవాసం మామూలు ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు. ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉంది, అంత బలం ఉంది. మనం చాలామంది చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, ఏదో ఒక సాకు చెప్పుకొని. సిస్టర్స్ కొంతమంది కొంత మేరకు పర్వాలేదు, కొంత మేరకు. బ్రదర్స్ కనీసం వారంలో ఒక రోజున ఉపవాసం ఉంటే 2 మేలు, ఒకటి ఆత్మీయమైన మేలు, 2 శారీరకమైన మేలు. శారీరకమైన మేలు అంటే కొలెస్ట్రాల్ కొంతన తగ్గుతుంది. మేము ఆ మధ్య చాలా సంవత్సరాల క్రితం రక్త పరీక్షకి వెళ్ళాం. కొంతమంది సహోదరులము పర్సంటేజ్ ఉంది, ఇలా ఉండకూడదని. నా పక్కన ఆయన అడుగుతూ ఉండేవాడు, ఏంటండి ఇది అని అడిగితే నేను మామూలు నవ్వీడని చెప్పేవాడిని. నాకు కొవ్వు ఎక్కువ వచ్చిందంట, నీకు కూడా కొవ్వు ఎక్కువ ఉందంట అని. ఆయన కొంచెం బాధపడ్డాడు ఫస్ట్ సారి మాట వినగానే. కొవ్వు ఎక్కువైందని అలా అంటావేందండి? సాధారణమైన మాటలు చెప్పాలంటే అంతే. మరి మనకంటే ఉండకూడదు, మంచిగా ఉండాలి. మనకంటే ఎక్కువైనా డాక్టరు టాబ్లెట్ పెడతాడు, జాగ్రత్త అని. అలాగే అందుకే వారానికి ఫుల్ డేనో హాఫ్ డేనో కనీసం, సరే అది మామూలు శరీర సంబంధమైన విషయం. ఆత్మీయ సంబంధమైన విషయానికి వచ్చేసరికి ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా, ఏ సంఘమైనా, ఏ దేశమైనా బాగుపడాలంటే, దేవుని చేత అది మెప్పు పొందాలంటే, క్షమించబడాలంటే, దేవుని ఉగ్రత దాని మీద రాకుండా ఉండాలంటే ఉపవాసం ఉండాలి. దేవునికి దగ్గరగా వెళ్తారు, దేవునికి సన్నిహితంగా మారుతారు, దేవుని చిత్తాన్ని గ్రహిస్తారు, దేవుని మనస్సును గ్రహిస్తారు. ఆ స్థితిలోకి వెళ్ళవలసినటువంటి వారైనారు. నేను మన టైం అయిపోయింది. ఒక ఉదాహరణ చెప్తాను. ఉపవాసం అంటే ఏంటి అన్నప్పుడు నేను యెషయా 58 చెప్పొచ్చు, కానీ అది చెప్పట్లో అందరికీ తెలిసిందే. కానీ ఏంటయ్యా అంటే ఒక ఉదాహరణ చెప్పి మాత్రం మనం ముగించుకుందాం.
యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం అంటే త్వరగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నినివే పట్టణం మీదకి దేవుని కోపం వచ్చింది. యోనాను వెళ్ళి ప్రకటించమన్నాడు. మొదట్లో అవిధేయుడు, తర్వాత వెళ్ళి ప్రకటించాడు. 5వ వచనం నుంచి కొన్ని వచనాలు. 3వ అధ్యాయం 5వ వచనం నుంచి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి. ఏం చేశారంటే నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి. మొదట ఏం చేశారు? ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. మొదటగా ఏం చేయాలి? మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. వాళ్ళు కఠినమైనటువంటి ఉపవాసాన్ని దీక్ష తీసుకున్నారు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి. మొదటిదేమో శరీర సంబంధమైన కార్యమైతే, రెండవది ఇది ఏంటంటే మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి. ఏం విడవాలి ఉపవాసం అంటే? ఇప్పుడు ఎవరు ఏమనుకోవద్దు, రంజాన్ నెలలో మామూలుగా ఫాస్టింగ్ ఉంటారు కదా అందరూ. సరే, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తున్నాం అనుకోవద్దు. ఇప్పుడు మనకు లెంట్ సీజన్లో మనం కూడా ఫాస్టింగ్ ఉంటారు చాలామంది. సో ఇటు వాళ్ళైనా ఇటు వీళ్ళైనా ఫాస్టింగ్ ఉంటారు. సో కొంతమంది 40 రోజులప్పుడు నల్ల డ్రెస్ వేసినా వాళ్ళు ఫాస్టింగ్స్ ఉంటారు, ఏదో వ్రతం చేస్తుంటారు. ఈ సీజన్లోనైనా వ్యాపారం చేసేవాడు మోసం చేయకుండా ఉంటాడా? అబద్ధం చెప్పకుండా ఉంటాడా? ఈ సీజన్లోనైనా దేవునికి ఇష్టప్రకారం జీవించగలుగుతారా? కొంతమంది ఉపవాసాలు ఉంటారు, మళ్ళీ మామూలు ఏ పని ఆ పనే, ఎక్కడ రాజీ పడేది లేదు, మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండడమే. ఆ మధ్యకాలంలో ఒక ఆయన చూశాను, ఉపవాసం చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. సాయంత్రానికి రోజుకి భార్యను ఉతికి ఆరేయకుండా ఉండలేడు. ఒరే, ఇదేం ఉపవాసం? బూతులు తిట్టకుండా ఉండలేడు. ఇంకొక ఆయన ఉంటాడు, లంచం తీసుకోకుండా ఉండలేడు కానీ ఉపవాసం ఉంటాడు. ఇదేం ఉపవాసం అంటే? అన్ని రోజులు తీసుకోమని కాదు. ఒరే, భక్తి ఉన్నప్పుడు, ఈ ఉపవాసం ఉన్నప్పుడు అన్నా ఆగాలి కదా, మామూలుగా లోక సంబంధంగానైనా. మామూలుగా అయితే ఎప్పుడు తీసుకోకూడదు, ఎప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి బైబిల్ చెప్పే ప్రకారం. ఇప్పుడైనా అమ్మ మళ్ళీ చదవనమ్మా. ఇక్కడే మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. చూడండి, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి అంటే ఈ ఉపవాసంలో ఏం చేస్తారు? భోజనం మానుకోవడం, నీళ్లు మానుకోవడం ఒకటే కాదు, తమ చెడు నడకలను మానుకోగనగా. ఇక్కడ ఇంపార్టెంట్. దుర్మార్గమును విడిచిపెట్టి అక్కడ ఇంపార్టెంట్, చెడు నడకలను మానుకోవడం ఇంపార్టెంట్. 20 ఏళ్ళు అయిందా ఉపవాసాలు ఉండబట్టి? కొంతమంది 10 ఏళ్ళు ఏంటిదా, 30 ఏళ్ళు ఏంటిదా, 5 ఏళ్ళు ఏంటిదా? ఏమన్నా మన బ్యాడ్ హ్యాబిట్స్ మారిపోయాయా? లోక మర్యాదలు మానిపోయాయా? సాంప్రదాయాలు మానిపోయాయా? లోక సంబంధమైన విషయాలు మారిపోయా? చెడు స్నేహాలు మారిపోయాయా? చెడు మాటలు మారిపోయాయా? ఇంకెందుకు మన ఉపవాసం? అవి మారిపోతే కదా దేవుడు మనల్ని చూసేది, మనల్ని పట్టించుకునేది, దేవుని దృష్టిని మనం ఆకర్షించేది. దేవుని దృష్టిని మనం ఆకర్షించాలంటే మన చెడు నడత మారిపోవాలి. త్రాగుబోతులైతే మానాలి, లంచగొండులైతే మానాలి, వ్యభిచారులైతే మానాలి, తిరుగుబోతులైతే మారాలి, అబద్ధం చెప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు అయితే మారాలి,
అక్రమాలు చేసే వాళ్ళైతే మారాలి. చెడ్డ మాటలు చెప్తుంటారు కదా, ఒకరి మీద ఒకరు ఏమంటారు, చాడీలు, అవి మారాలి. దేవునికి ఇష్టమైన వారుగా మారాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, చూస్తాడంట. చూచి క్రియలను దేవుడు చూచి, వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక, వారికి చేయుదునని చెప్పి మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఇక్కడ యోవేలు గ్రంథంలోకి వస్తే అక్కడ పశ్చాత్తాప్తుడై అనే మాట ఉంటుంది. ఇక్కడ విన్నా వచ్చినామమ్మా, అది 2వ అధ్యాయం. దేవుడు ఎక్కడుంది ఆ మాట? 14వ వచనం. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని, అది మీరు ఉపవాసం ఉంటే ఏం చేస్తారంటే, ఒకవేళ ఆయన మనస్సును తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును, నీ దేవుడైన యెహోవాకు తగిన చాలు. పశ్చాత్తాప్తుడై అనేటువంటి మాట ఇంగ్లీష్లో ఏముంటుందో అక్కడ రెపెంటెన్స్ అనేది మాత్రం ఉండదు, రిలయన్స్ అని ఉంటుంది. రిలయన్స్ అంటే RELENTS. దానికి ఓ భక్తుడు ఏమన్నాడంటే, తను ఆల్రెడీ డిక్లేర్డ్ అంట, కానీ ఆ మాటను ఏం చేస్తానంటే ఉపసంహరించుకొని వెనక్కి తీసుకున్నాడంట. మళ్ళీ ముందేమో నాశనం చేస్తానంటాడు, తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, ప్రార్థన చేయగానే దేవుడు కనికరపడి మళ్ళీ ఏం చేస్తాడంట, ఉపసంహరించుకుంటాడంట. ఆ మాటను వెనక్కి తిరిగి చేసుకుంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడంటే, ఇక్కడ ఈ మాటకు సంబంధించి భార్య చెడు ప్రవర్తన బట్టి విడాకులు ఇచ్చేసాడు, సంతకం పెట్టేశాడు, కోర్టు ఆర్డర్ వచ్చింది. ఆమె వెళ్ళి మళ్ళీ వ్యభిచారం చేస్తున్నామే, నిజంగా తప్పు చేస్తున్నామే, కానీ ఏమండి నన్ను క్షమించండి అంటే అతను వెళ్ళి మళ్ళీ కేసు విత్డ్రా చేసుకుంటాడంట. ఇప్పుడు మనం బైబిల్లోని చెప్పాలంటే, హిజ్కియాతో యెషయా ప్రవక్తతో దేవుడు ఏమన్నాడు, నువ్వు వెళ్ళి హిజ్కియాకి చెప్పు, నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కదిద్దుకో అంటాడు. యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియా రాజుతో, చాలా దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు నీ ఇల్లు చక్కబెట్టుకొని నువ్వు చావబోతున్నావు అంటాడు. ఈయన వెంటనే గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తాడు. యెషయా ప్రవక్త ఇంకా బయటికి కూడా వెళ్ళిపోలా, హాల్లోంచి 4 అడుగులు వేసాడో లేదో, యెషయా ఆగు ఆగు ఆగు, వెళ్ళి హిజ్కియాతో చెప్పు, ఏమని, నీవు నీ ఆయుష్ 15 సంవత్సరాలు పొడిగించబడుతుంది అని. కన్నీళ్లు విడిచే ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. మన ప్రార్థనలో పశ్చాత్తాపం ఉంటే, విరిగిన అలిగిన మనస్సు ఉంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఇవి వస్తాయి. దేవుడు కోరుకున్నటువంటి స్థాయిలోకి మనం వెళ్ళగలుగుతాం. విరిగి నలిగిన మనస్సు వస్తుంది. అప్పుడు ఆ ప్రార్థన దేవుని మనస్సును మారుస్తుంది. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అట్టి ప్రార్థనలు చేయాలి ఈ రోజుల్లో, మన కొరకు, కుటుంబాల కొరకు, సంఘాల కొరకు. అట్టి విరిగి నలిగినటువంటి ప్రార్థనలు మనం చేస్తే మన దేశ పాపాన్ని కూడా దేవుడు క్షమించి దేవుని ఉగ్రత నుండి తప్పించి దేశానికి రక్షణ కలుగు చేస్తాడు. ఆమేన్. మన కుటుంబానికి అట్లాంటి రక్షణ కలుగు చేస్తాడు, సంఘానికి అటువంటి ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు. ఇప్పుడు చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం ముగించుకుందాం. యోవేలు 2:25 త్వరగా. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా సైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా ఇత్తును. అది అప్పుడు తినేశారు కదా,
పోయిన సంవత్సరం 40 బస్తాలు పండాల్సింది, పండలేదు, మొత్తం తినేసినాయి పురుగులు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు 40 అప్పుడు 40 మొత్తం 80 ఇచ్చేస్తాను పోండి అంటున్నాడు. ఆమేన్. పోయిన సంవత్సరాల్లో మీరు దేవునికి కోపం వచ్చినప్పుడు మీరు ఏమైతే నష్టపోయారో అప్పుడు మీరు మనసు మార్చుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి దేవుని దగ్గర ప్రార్థన చేశారో, ఈ సంవత్సరం ఏం చేశాను, మీ ప్రార్థన విని మీకు మళ్ళీ డబుల్ పోర్షన్ ఇవ్వబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 28వ వచనం, తరువాత నేను సర్వజనముల మీద నా ఆత్మను కుమ్మరింతును, అది పరిశుద్ధాత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరి. శరీర సంబంధులు కాస్త ఆత్మ సంబంధులు అయిపోయారు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని తాకిడిలో ఉన్నారు ఇప్పుడు. అది వరకు శరీర సంబంధులుగా ఉండేటువంటి వాళ్ళు ఏ శాపంలో నుంచి ఏ ఆశీర్వాదంలోకి వచ్చారో చూడండి. కేవలం కారణం ఏంటంటే ఉపవాస ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, తగ్గించుకున్న ప్రార్థన, నలుగొట్టుకున్న ప్రార్థన, అందరూ సమిష్టిగా చేసిన ప్రార్థన. అట్టి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అట్టి ప్రార్థన మనం చేస్తున్నామో లేదో పరీక్షించుకొని దేవుని బల్ల వచ్చే వేద్దాం. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో కొనసాగుదాం.